క్షీరాబ్ది ద్వాదశి మరియు ఆ రోజున జరిపే తులసీదేవి కళ్యాణం గురించి పూర్తి వివరాలు మరియు దాని ప్రాముఖ్యత ఈ వీడియోలో చూద్దాం. క్షీరాబ్ది ద్వాదశి మరియు తులసీదేవి కళ్యాణం. క్షీరాబ్ది ద్వాదశి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజు. ఇది కార్తీక శుక్లపక్షంలో అంటే కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశి తిథి. దీనిని చివరి ఏకాదశి అంటే ప్రభూదిని ఏకాదశి మరుసటి రోజు జరుపుకుంటారు. క్షీరాబ్ది ద్వాదశి ప్రాముఖ్యత. క్షీరాబ్ది అంటే పాల సముద్రం, ద్వాదశి అంటే 12వ రోజు. ఈ రోజుకు అనేక పౌరాణిక విశేషాలు ఉన్నాయి. విష్ణువు మేల్కొలుపు అంటే యోగనిద్ర విరమణ, క్షీరాబ్ది గమనం. 4 నెలలపాటు పాతాళంలో యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు ప్రభోదిని ఏకాదశి రోజున మేల్కొని ఈ ద్వాదశినాడు తన నివాసమైన క్షీరసాగరాన్ని వదిలి భక్తులకు అందుబాటులోకి వచ్చి లక్ష్మీదేవితో కలిసి తులసీవనంలో విహరిస్తాడని ప్రతీతి. క్షీరసాగర మథనం. పూర్వం దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథనం చేసిన పర్వదినం కూడా ఇదేనని అంటారు. ఈ రోజు శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించిన వారికి సకల సంపదలు, సౌభాగ్యం కలుగుతాయి. ఆచరించాల్సిన పనులు. ఈరోజు సాయంత్రం తులసికోట చుట్టూ దీపాలు వెలిగిస్తారు. పవిత్రమైన ఆమ్ల అంటే ఉసిరి మొక్కను తులసికోట పక్కన ఉంచి పూజిస్తారు. ఉసిరి చెట్టు వద్ద భోజనం చేయడం లేదా ఉసిరిని దానం చేయడం అపారమైన పుణ్యాన్ని ఇస్తుంది. తులసీదేవి కళ్యాణం, బృంద దామోదర వివాహం. క్షీరాబ్ది ద్వాదశి రోజునే శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తులసీ కళ్యాణం జరుపుతారు. ఈ కళ్యాణం ఈరోజు జరిపితే ఆ ఫలితం 100 కన్యాదానాల పుణ్యానికి సమానమని నమ్ముతారు. పౌరాణిక నేపథ్యం. పురాణాల ప్రకారం తులసీదేవి పూర్వజన్మలో బృంద అనే పతివ్రత. ఆమెను రక్షించడానికి శ్రీమహావిష్ణువు జలంధరుడి రూపంలో వెళ్లవలసి వచ్చింది. బృంద పతివ్రతా ధర్మానికి భంగం కలిగింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకోగా ఆ ప్రదేశంలో తులసి మొక్క జన్మించింది. బృంద బాధను చూసిన కరుణించిన శ్రీమహావిష్ణువు ఆమెను శాశ్వతంగా తన దేహంలో, తన నివాసంలో ఉంచుకోడానికి ప్రతీకగా తులసి, నీ త్యాగానికి ఫలితంగా ప్రతి సంవత్సరం నేను యోగనిద్ర నుండి మేల్కొన్న తర్వాత నీతోనే నా వివాహం జరుపుకుంటాను అని వరమిచ్చాడు. ఈ రోజునే విష్ణుమూర్తిని దామోదరుడు అంటే బాలకృష్ణుడి రూపంలో తులసీదేవికి ఇచ్చి వివాహం చేస్తారు. ఫలితం మరియు సందేశం. సౌభాగ్యం. తులసి కళ్యాణంలో పాల్గొన్నవారికి, ముఖ్యంగా స్త్రీలకు శాశ్వత సౌభాగ్యం లభిస్తుందని నమ్మకం. కన్యాదాన ఫలం. కన్యాదానం చెయ్యలేనివారు ఈరోజు తులసీ కళ్యాణం చేస్తే 100 కన్యాదానాల పుణ్యాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. మోక్షం. ఈ వ్రతాన్ని నియమంగా ఆచరించిన వారికి సకల సంపదలూ కలిగి మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి మన జీవితంలో చీకటిని అంటే యోగనిద్రను తొలగించి వెలుగును, శుభాలను ప్రారంభించే ఒక మహత్తర దినం. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.